ఈ 7 ఏళ్ళు నా బిడ్డని నేనొక్కదాన్నే చూసుకుంటూ బాధలు పడుతూ ఉండేదాన్ని కాదు. అంతేకాకుండా ఈ పసిదాన్ని అడ్డం పెట్టుకుని ఇంటికి రావాల్సిన అవసరం అంతకంటే నాకు లేదు. నేను రావాలనుకుంటే ఎప్పుడో డైరెక్ట్గానే వచ్చేదాన్ని, ఇక్కడే తిష్ట వేసేదాన్ని. ఇలాంటి వాళ్ళని ఎప్పుడో మెడపెట్టుకుని బయట గెంటేసేదాన్ని. యశోద, నీకు నిజంగా ఇది మా ఇల్లని తెలీదా? ఏంటి మా ఇల్లు ఏంటి? ఓ, నువ్వు కూడా ఇంట్లో వాళ్ళతో కలిపేసుకున్నావా? అసలు నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? ఏయ్, నవమి నా కాబోయే కోడలు. ఇంకా కాలేదుగా. అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అయినప్పుడు చూద్దాంలేండి. నందా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏయ్, నువ్వు బయటికెళ్ళు. ముందు సూపర్ మ్యాన్తో మాట్లాడడానికి నేనొచ్చానా మీరొచ్చారా? నేను మాట్లాడడం అయిపోయాక మీరు మాట్లాడాలి. మధ్యలో నన్ను వెళ్ళిపోమంటారేంటి? మీకు కొంచెం కూడా పద్ధతి తెలీదా? పద్ధతి తెలిస్తే ఈ ఇంటిని పట్టుకొని ఈ ఇంటి గుమ్మాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతుందమ్మా? సరేలే తాతయ్య, నేను స్కూల్కి వెళ్తాను. స్కూల్కి ఒక్కదానివే ఎలా వెళ్తావు తల్లి? నాకు అలవాటే తాతయ్య. నాన్న, నేను డ్రాప్ చేస్తానులే. ఇప్పుడు నాన్న నాతో వచ్చేస్తే అమ్మా నాన్న కలిసి ఉండడం తక్కువ అవుతుంది కదా. వద్దులే సూపర్ మ్యాన్, నేను వెళ్తాను. లేదంటే తాతయ్యని తీసుకుని వెళ్తాను. ఏం తాతయ్య, నన్ను డ్రాప్ చేయరా? ఎందుకు చేయను తల్లి, బంగారంలా డ్రాప్ చేస్తాను. సూపర్ మ్యాన్, తాతయ్య డ్రాప్ చేస్తారంట్లే, నువ్వు ఇంట్లోనే ఉండు. నీరజ, నాకు బయట చిన్న పని ఉంది, నేను డ్రాప్ చేసి అది కూడా చూసుకొని వస్తాను. నాన్న, నేను తీసుకువెళ్తాను. పద నీరజ. ఏంటాయమ్మా అలా నిలబడ్డావు? నూనె రాసి జడేయమని చెప్పాను కదా. ఇంకా పని చేయలేదంటే ఇలా అయితే ఎలా చెప్పు? సరే, నేను చేస్తాను. త్వరగా స్టార్ట్ చేయి. అలాగే. చెప్పిన పని వెంటనే చేయడం నేర్చుకో. అమ్మా, నేను నీరజని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. సరేరా, వెళ్ళరా. బాయ్ యానీ. బాయ్. జాగ్రత్త. టైంకి తిని టాబ్లెట్స్ వేసుకో. అలాగే. ఆయమ్మా, నువ్వు కూడా యానీని జాగ్రత్తగా చూసుకో. సాయంత్రం నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. వెళ్ళేటప్పుడు యానీకి సంబంధించిన అన్ని పనులు చేసి వెళ్ళు. అలాగే. సూపర్ మ్యాన్, నువ్వు యానీకి బాయ్ చెప్పావు, ఆయమ్మకి బాయ్ చెప్పవా?